హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ వన్. నేను మీ దేవిని. ఈరోజు మన ఛానల్లోని డాక్టర్స్ థీమ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది ఫుల్ ఫౌండెంట్ వర్క్ అనమాట. సో ఈ ఫౌండెంట్లోని స్టెథోస్కోప్ ఎలా చేసుకోవాలి, కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫుల్ డీటెయిల్గా చెప్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఫుల్ డీటెయిల్గా చెప్పాను. సో దానికోసమని నాకు ఈ కేక్ ఆర్డర్ వచ్చేసి మార్నింగ్ వచ్చింది. 1 kg బటర్ స్కాచ్లో చేయమన్నారు, దట్టు కూల్ కేక్లో చేయమన్నారు అన్నమాట. యాక్చువల్గా అయితే ఫుల్ ఫౌండెంట్ కేక్ అనేసరికి బటర్ క్రీమ్లోని మనం ప్రిపేర్ చేసుకుంటాము. సో అలా కాకుండా కస్టమర్ వచ్చేసి కూల్ కేక్ మీద ఫుల్ ఫౌండెంట్ వర్క్ చేయమన్నారు అనమాట. ఇది పాసిబుల్ అవుతుందా అంటే అవుతుందండి. కాకపోతే మనం కేక్కి మనం కూల్ కేక్ అంటే షుగర్ సిరప్తో సోక్ చేసుకుంటాం కదా, ఆ సోక్ చేసుకునేటప్పుడు షుగర్ వాటర్ అనేది చాలా తక్కువగా వేసుకోవాలన్నమాట. సో వేసామా లేదా అన్నట్టుగా మనం కొద్దిగా లైట్గా వేసుకుంటే మనకి చక్కగా మనం ఫుల్ ఫౌండెంట్ వర్క్ అనేది మనం చేసుకోవచ్చు. సో దానికోసం అని నేను కేక్ని ముందే ప్రిపేర్ చేసేసి క్రమ్ కోట్ చేసి మొత్తం అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో అది ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత క్రీమ్ ఫినిషింగ్ అయితే అస్సలు ఇవ్వకూడదు అనమాట. క్రీమ్ ఫినిషింగ్ ఇవ్వకుండా క్రమ్ కోట్ చేసిన తర్వాత మనం ఫౌండెంట్ని ఇలా ఒక పేపర్ లాగా చాలా పల్చగా ఒత్తుకోవాలి. అంటే మనం చపాతీకి ఎలా రోల్ చేసుకుంటామో అలా రోల్ చేసుకొని ఒక షీట్ లాగా ఆ షీట్ని వచ్చేసి క్రమ్ కోట్ చేసుకున్న కేక్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. సో ఇలా చేసుకుంటే మనకి కేక్ అనేది ఎక్కడ జారకుండా స్టేబుల్గా మనకి షీట్ అనేది అతుక్కోకుండా ఉంటుంది, జస్ట్ ఎక్కడ జారకుండా ఉంటుందన్నమాట. సో మనం బటర్ క్రీమ్తో ఎలా చేసుకుంటామో ఫుల్ ఫౌండెంట్ వర్క్ అలాగే వస్తుంది. సో ఈ షీట్ని కేక్ మొత్తం కవర్ చేసుకోవాలి. 4 సైడ్స్ కూడా చక్కగా నీట్గా కవర్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ ముడతలు కానీ బబుల్స్ కానీ లేకుండా జాగ్రత్తగా కేక్ మొత్తం ఎక్కడ కనిపించకుండా కార్నర్లోని సైడ్స్ మొత్తం ఎక్కడ కనిపించకుండా నీట్గా కవర్ చేసుకోవాలి. ఎక్స్ట్రా వచ్చిందంతా మనం నైఫ్ తోటి అయితే కట్ చేసేసుకోవాలన్నమాట. సో నేనైతే ఎక్స్ట్రా వచ్చిన ఫౌండెంట్ షీట్ని మొత్తం ఇలా కట్ చేసేసి ఆ ఎడ్జెస్ కేక్కి స్టిక్ చేసుకుంటున్నాను. సో దీనికన్నా ముందు మనం ఫౌండెంట్ వర్క్ ఎప్పుడు చేసినా సరే ముందు వైట్ కలర్ తోటి ఏ వర్క్ ఉన్నదో, అంటే మనకి రిఫరెన్స్ పిక్చర్ ఇస్తారు కదా, అందులో వైట్ కలర్తో ఫౌండెంట్ వర్క్ ఉన్నది అంటే ఏది ఉన్నదో అది మొత్తం వైట్ కలర్తో ముందు చేసేసుకోవాలి. ఆ తర్వాత కలర్స్ వేటి ఉన్నాయో అవి చేసుకోవాలన్నమాట. సో మీరు ముందు కలర్స్వి చేసుకొని తర్వాత వైట్వి చేసుకుంటే కనుక ఆ కలర్ అంతా ఈ వైట్ కలర్కి అంటుకుపోతూ ఉంటుంది. ఎందుకంటే కలర్ అనేది మన హ్యాండ్కి తగులుతూ ఉంటుంది. వెంటనే చేసేసరికి ఆ కలర్ వైట్కి అంటుకొని డిస్టర్బ్గా ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ వైట్ అనేది రాదు. సో ఇది ఒక చిన్న టిప్ అండి. ఆ తర్వాత మొత్తం అంతా కార్నర్లు ఇలా నీట్గా సర్దేసుకున్న తర్వాత షీట్ మొత్తం ముడతలు లేకుండా నీట్గా చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు కేక్ని మనం కాలర్ అని స్టెథోస్కోప్ అని టై అని అన్నీ సెట్ చేసుకోవాలి. నేను ఇవి ఆల్రెడీ ముందే చేసేసుకున్నానండి. ఎందుకు అంటే ఇవి వీడియో తీయడం అవ్వలేదు, ఎందుకంటే మార్నింగే కేక్ ఆర్డర్ వచ్చింది. కొంచెం కంగారులోని నేను వీడియో రికార్డింగ్ అయితే చేయలేదన్నమాట. సో ఇవి ఎలా చేసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా సరే మీకు తప్పకుండా చూపిస్తాను. ఇప్పుడు నేను అరేంజ్ చేసుకున్నవన్నీ నేను కేక్ మీద ప్రెస్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే డ్రెస్ని అంటే బ్లూ కలర్ డ్రెస్ లాగా పెట్టుకున్నాను. అది మనకి కోన్ టైప్లోని కట్ చేసుకోవాలి. దాని మీద కాలర్ పెట్టుకోవాలన్నమాట. ఈ కాలర్ మధ్యలోని మనం టై అనేది పెట్టుకోవాలి. కాలర్కి అలాగే టైకి కొంచెం డార్క్ షేడ్ ఇచ్చుకోవాలండి. టై నేను డార్క్ షేడ్ ఇచ్చాను ఎందుకంటే వేరియేషన్ తెలియడం కోసం. ఆ తర్వాత టై పెట్టేసిన తర్వాత టైకి కొద్దిగా గ్లూ అంటించుకొని బో అనేది పెట్టుకున్నాను. ఆ తర్వాత వైట్ కలర్ కాలర్ కూడా పెట్టేశాను అనమాట. వైట్ కలర్ కాలర్తో కూడా పెట్టేశాను. ఇవన్నీ నేను కేక్ చేసి బేక్ చేయేటప్పుడు ఫౌండెంట్ వర్క్ ఏది ఉందో అవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఎప్పుడు కూడా మన ఫౌండెంట్ వర్క్ ముందుగా చేసి పెట్టుకుంటే అవి డ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, కాబట్టి మనం కేక్ రెడీ అయ్యేలోపు ఫౌండెంట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. సో అలాగే ఫౌండెంట్ వర్క్ చేసిన తర్వాత మనం ఇవి ఫ్రిడ్జ్లో అయితే అస్సలు పెట్టకూడదండి, ఎందుకంటే అవి మెల్ట్ అయిపోతుంది. ఇది షుగర్ పేస్టే కాబట్టి. సో మనం డెలివరీ ఇచ్చే ముందే జస్ట్ అన్నీ ఇలా సెట్ చేసుకొని ప్యాక్ చేసుకొని కస్టమర్కి అయితే ఇచ్చేయాలి.
వాళ్ళు అడుగుతారు మేము ఫ్రిడ్జ్లో అయితే పెట్టచ్చా అని. అప్పుడు మీరు ఏం సజెషన్ చేస్తారంటే, మేము చేసింది ప్యాకింగ్ మొత్తం ఎయిర్ అంతా వెళ్ళకుండా గట్టిగా ప్యాక్ చేసిన తర్వాత అది అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, అసలు ఎయిర్ వెళ్ళకుండా. లేదు అంటే ఫ్రిడ్జ్ని అవాయిడ్ చేయండి అని మీరే ముందుగా చెప్పేసుకోవాలన్నమాట. సో అప్పుడు మనకి ఫౌండెంట్ అనేది ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా నీట్గా ఉంటుంది. సో ఆ తర్వాత వైట్ కలర్ కాలర్ పెట్టేసిన తర్వాత వైట్ కలర్తోనే చిన్న రిబ్బన్స్ లాగా పొడవుగా కట్ చేసుకున్నాను. అది వైట్ కలర్ కాలర్ కింద నుంచి టై మీదకి వచ్చేటట్టుగా సెట్ చేసుకున్నాను. అంటే మనకి డ్రెస్ మీద కోట్ ఎలా వేసుకుంటామో అలా ఆ ఎఫెక్ట్ అయితే వస్తుంది. సో కస్టమర్ నాకు ఒక రిఫరెన్స్ పిక్చర్ పెట్టారండి, సేమ్ టు సేమ్ అలాగే కావాలని చెప్పారు. సేమ్ నేను అలాగే చేశాను అనమాట. డాక్టర్ థీమ్ కేక్ అనగానే రౌండ్స్లో చాలామంది రౌండ్ బేస్ మీద అయితే చేస్తారు. సో నేనైతే ఇలా స్క్వేర్ బేస్ మీదే చేశాను. సో ఇది ఒక డిఫరెంట్గా ఉంటుంది. డాక్టర్ థీమ్ అంటే ఇది ఒక్కటే కాదండి, చాలా ఉంటాయి. నాన్ ఎడిబుల్ ఉంటుంది, ఎడిబుల్ ఉంటుంది, అలాగే ఫౌండెంట్ వరకు ఉంటుంది, క్రీమ్ ఫినిషింగ్ ఉంటుంది. కాకపోతే కస్టమర్ అనేది ఫుల్ ఫౌండెంట్లోనే కావాలన్నారని ది బెస్ట్ అయితే నేను చేసి ఇచ్చాను. కస్టమర్ నా వర్క్ చూసి ఈ కేక్ని చూడగానే చాలా బాగా హ్యాపీ అయిపోయారండి. వాళ్ళు అనుకున్నట్టు గట్టిగా వచ్చిందన్నారు. సో లాస్ట్ అండ్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత మొత్తం కేక్ టై మొత్తం మీద చిన్న చిన్న వైట్ కలర్ స్ట్రిప్స్ అంటించేసాను ఫౌండెంట్ తోటి. ఆ తర్వాత సెటస్కోప్ కూడా బ్లాక్ కలర్తో పెట్టేశాను. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వైట్ దాని మీద బ్లాక్ కలర్ పెట్టారు అంటే అది వన్స్ పెట్టిన తర్వాత ఇంకా తీయడానికి అవ్వదు. సో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా పెట్టాలండి. ఆ తర్వాత బ్రష్ తోటి కార్న్ఫ్లోర్ జల్లుతాం కదా, అది ఎక్కడెక్కడ ఉన్నదో అదంతా క్లీన్ చేసేసుకోవాలి. సో ఇలా మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా నేమ్ కూడా రాసేసి బ్యాచ్ వైజ్గా, అంటే డాక్టర్ పేరు కూడా రాసేసి బ్యాచ్ మీద అనేది పెట్టేశాను అనమాట. సో డాక్టర్స్కి బ్యాచ్ అనేది ఉంటుంది కదా, ఆ బ్యాచ్ లాగా వైట్ కలర్ స్లిప్ లాగా ఒక అంటించేసి బ్యాచ్లా రెడీ చేసి కోట్ మీద స్టిక్ చేశాను అనమాట. సో ఫైనల్ లుక్ వచ్చేసి ఇదండి. సో కస్టమర్కి అయితే ఈ కేక్ చాలా బాగా నచ్చింది. వాళ్ళు రిఫరెన్స్ పిక్చర్ ఎలా పెట్టారో సేమ్ టు సేమ్ అలాగే చేసి ఇచ్చానని ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే అయ్యారు. సో ఇలా రెడీ అయిపోయింది డాక్టర్ థీమ్ కేక్. ఎలా ఉందండి, నచ్చిందా? నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అయిపోండి.